బండ్లను బంద్ చేసి ఎలక్ట్రానిక్ వాహనాలు వాడే ప్రయత్నం మాత్రం చేయండి. ప్రతి ఒక్కరు ఈ బైక్స్ కానీ ఏడిఎంఎస్ బైక్స్ కానీ ఈ బైక్స్ లలో ఏడిఎంఎస్ బైక్ అని వస్తుంది. చాలా చాలా తక్కువ ధరలో ఏడిఎంఎస్ బైక్ వస్తుంది. ప్లస్ అతి ఎక్కువ బరువును మోసుకుంటూ వెళ్లే పని మాత్రం ఏడిఎంఎస్ బైక్ చేస్తుంది. కాబట్టి ఏడిఎంఎస్ షోరూమ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. బండ్లు అమ్మూరి ఆ బండ్లు కొనుక్కోరి. చాలా ఫేమస్ ఏడిఎంఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. ప్లస్ దాంతో పాటు మంత్రులు మినిస్టర్లు కూడా ఏమి ఏడిఎంఎస్ బైక్ ఓపెన్ చేస్తుంది. మన జమ్మికుంటలో కూడా ఒక ఏడిఎంఎస్ బైక్ షోరూమ్ ఓపెన్ అయింది. మన అక్కడ సిఐ గారు పోయి బైక్ షోరూమ్ ఓపెన్ అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఏడిఎంఎస్ కంపెనీ ఈ బైక్స్ షోరూమ్ లను ఓపెన్ చేస్తారు. అంటే ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఆ ఏడిఎంఎస్ అనేది ఉపాధిని కల్పిస్తుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకు. అదే విధంగా నడుపుకునే వాళ్ళకు భారీ ఇంధన భారం కూడా తగ్గించి వాళ్ళను సేల్ కోసం కూడా వాళ్ళు నడుపుకోవడానికి కూడా పనిచేస్తుంది.